ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే, కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే రాజయోగం నీకు కలగబోతుంది. తప్పకుండా నేను చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విని ఆలకించని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఎలాంటి కష్టాలున్నా సమస్యలున్నా నాకు తప్పకుండా కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేరిత చేస్తాను. బాబాగారి సందేశాన్ని వినే కన్నా ముందు చాలామంది ఎక్కడెక్కడో జాతకం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్యతో అయితే బాధపడుతూ ఉంటారనమాట. ఆ సమస్యలన్నిటికీ ఎలా పరిష్కారం దొరకాలి అని చాలా బాధపడుతూ ఉంటారండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో మనకి గురువు గారు జాతకం అనేది చెప్తారండి. మన జీవితంలో మనం ఎలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నామో వాటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారం అనేది తప్పకుండా లభించేలాగా చేస్తారనమాట. స్త్రీ పురుషులకు వశీకరణం చేస్తారు. ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలైన జ్యోతిష్యం చెప్తారండి. వీరి నెంబర్ వచ్చేసి 8886784446. ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్తారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇంకా విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా గురువు గారికి కాల్ చేసి సమస్యను చెప్పుకోండి. సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు పరిహారాల రూపంలో చాలా చక్కగా వివరిస్తారు. చాలా నమ్మకమైనటువంటి గురువు గారు. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే రాజయోగం నీకు ఎందుకు కలగబోతుందని నేను చెప్పే సందేశాన్ని విన్న తర్వాత నీకు అర్థమవుతుంది. ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా, నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం తప్పకుండా నేను ఇస్తాను. ఎప్పుడు బాబా ఇచ్చేది, ఎప్పుడు కూడా ఈ మాటలన్నీ ఈ సందేశాలన్నీ వినిపిస్తూనే మా మనసును ఊరట కలిగిస్తూ మమ్మల్ని శాంతింపచేస్తున్నావే తప్ప ఏ కోరిక కానీ ఏది కూడా మాకు జరగడం లేదు. మేము అనుకున్న ప్రతి ఒక్కటి కూడా మాకు ఎప్పుడు కూడా వెనకడుగు వేయడమే తప్ప మేము ముందుండి నడిచేది ఎప్పుడు అని మేము ఎప్పుడు కూడా కలలు కంటున్నా, జీవితం మాకు ఎప్పుడు వస్తుందా అని మేము ఎదురు చూస్తూ ఎప్పుడు కూడా బాధపడుతూ ఉంటున్నాము. కానీ ఎప్పుడు కూడా మాకు జరగలేదు అనేటువంటి ఆలోచన విధానాన్ని మేము ఏర్పరచుకొని చాలా బాధపడుతూ ఉన్నాము. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి తప్పవు అని చెప్తూనే ఉంటారు. కానీ ఆ కష్టాలను ఎలా తట్టుకోవాలి అనేటువంటి శక్తిని మాత్రం మీరు మాకు ఇవ్వడం లేదు. ఒకవేళ ఇచ్చినా మాత్రం ఎప్పుడు కూడా ఈ కష్టాలను అనుభవిస్తూనే ఉండాలా? అసలు మాకంటూ మంచి రోజులు వస్తాయా? అందరూ మాకన్నా ఎన్నో రకాలైనటువంటి తప్పులను చేసి ఎన్నో రకాలైనటువంటి చెడు మార్గంలో ప్రయాణింప చేసిన వారందరికీ కూడా జీవితం అనేది చాలా చక్కగా ఆనందంగా సాగుతూ ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి బాధను ఎవరికి కూడా కలిగించేలాగా కూడా చేయలేదు. అయినా కూడా మేము ఎందుకు ఇలాంటి శిక్షణ అనుభవించాలి? మమ్మల్ని ఎందుకు ఇలా పరీక్షిస్తూ రోజు రోజుకి జీవితాన్ని మనోవేదనకు గురయ్యేలాగా చేస్తున్నారు? ఇంతకు మాకంటూ మంచి రోజులు వస్తాయా? మంచి పనులు చేస్తే తప్పకుండా మంచి రోజులు వస్తాయని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కదా. మరి మేము చేసే పనులన్నీ మంచివే, అయినా కూడా మాకు ఎందుకు ఈ చెడు కాలం నడుస్తుంది? మేము ఎప్పుడు కూడా ఈ బాధలను ఎందుకని అనుభవించాలి? మాతో పాటు నా కుటుంబం కూడా నా నుంచి ఎంతో మనోవేదనకు గురి అవుతూ కనీసం తిండికి, వసతికి, అవసరానికి ధనాన్ని మేము చేకూర్చుకోలేక ఎంతో బాధపడుతూ ఉన్నాము. ఈ కష్టాలు ఎన్ని రోజులు? ఎప్పుడు కూడా ఈ బాధలు మాకు తప్పవా అని మీరు బాధపడుతూ ఉన్నారు కదా. మీ ప్రశ్నలన్నిటికీ తప్పకుండా నేను సమాధానం ఇస్తాను. ఒకటి ఎప్పుడైనా ఆలోచించావా? మంచి కర్మలు, చెడు కర్మలని. మంచి కర్మలు చేసిన వారికి జీవితం చాలా మంచిగా ఉంటుంది. చెడు కర్మలు చేసిన వారికి జీవితం చాలా చెడ్డగా రాసుకొని వస్తారు. మీరు చేసినటువంటి తప్పొప్పుల వలనే మీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఈ జన్మలో మీరు ఎన్ని మంచి పనులు చేసినా గత జన్మ జ్ఞాపకాలు కానీ గత జన్మలో చేసినటువంటి మంచి చెడు పనులపై మీ జీవితం ఈ జన్మలో ఆధారపడి ఉంటుందని ఒక్కసారినే ఆలోచించారా? ఇప్పుడు మేము మంచి పనులు చేస్తున్నాము, కానీ మాకెందుకు మంచి జీవితం రాలేదని మీరు అడుగుతూ ఉన్నారు. కానీ నేను తెలుసో తెలియకో చేసినటువంటి గత జన్మ పాపకర్మలను ఇప్పుడు అనుభవిస్తున్నాను అనేటువంటి ఆలోచన ధోరణిని ఎవరు కూడా అలవర్చుకోలేకపోతున్నారు. ఈ జన్మలో మీరు చేసిన మంచి పనులు ఏవైనా కానీ
తప్పకుండా మీరు ఈ జన్మలోనే అనుభవిస్తారు. వచ్చే జన్మ అంటూ ఉంటే కనుక అప్పుడు మీ జీవితం చాలా చక్కగా అందంగా తీర్చిదిద్దుకుంటారు. గత జన్మలో మీరు తెలుసో తెలియకో చేసినటువంటి పాపపుణ్యాలను బట్టి ఈ జన్మలో మన జీవితం తప్పకుండా ముడిపడి ఉంటుందని అర్థం చేసుకోండి. అంతేకాని చిన్నపిల్ల మనస్తత్వం కలిగి ఎప్పుడు నేను చెప్పినటువంటి సందేశాలను వినకుండా నన్ను ప్రశ్నిస్తూ ఎప్పుడు కూడా దిగులుగా కూర్చొని ఉంటే ఎలా చెప్పు? నువ్వు నా మందిరానికి వస్తావు. వచ్చిన తర్వాత కాసేపైనా ప్రశాంతంగా నన్ను చూస్తూ సంతోషంగా గడుపుతావా? ఎప్పుడు కూడా కన్నీళ్లతో, దిగులుగా, బాధతో ఏదో ఆలోచించుకుంటూ ఏదో జరిగిపోయింది అనేటువంటి ఆలోచన ధోరణిని అలవర్చుకోలేకపోతున్నావు. ఎప్పుడు కూడా బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటున్నావు. ఎప్పుడు కూడా నన్ను ప్రశ్నిస్తూ నా కళ్ళల్లో చూస్తూ నీ సమాధానానికి ఎప్పుడు కూడా నేను నోచుకోలేకపోతున్నాను బాబా అని నువ్వు బాధపడుతూ ఉన్నావు. కానీ నేను ఒక్కటి మాత్రం చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే నా మందిరానికి వచ్చినప్పుడు, నా సందర్శనానికి అంటే నన్ను మీరు దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకొని మీరు ఏ కోరికనైనా నాకు మనస్ఫూర్తిగా చెప్పుకోండి. నా కళ్ళలో చూస్తూ మీ కోరికనన్నిటినీ చెప్పుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది. నా కళ్ళు మిమ్మల్ని తప్పకుండా చూస్తూ ఉంటాయని, నా కళ్ళు మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాయని, నా కళ్ళలోనే మీ సమాధానం దొరుకుతుందని నేను మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఇంకా నీకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నేను మీరు అనుకున్న కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాను. కాస్త సమయం అడుగుతాను. ఆ సమయం మీరు నాకు ఇవ్వడం లేదు. ఆ సమయం ఇచ్చిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను ఆ సమయాన్ని ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకసారి తప్పకుండా మీకు మంచి జరిగేలాగా నేను ప్రణాళికలన్నిటినీ సిద్ధంగా ఉంచుతాను. మీరు ఎప్పుడు కూడా ఇలా అనుమానిస్తూ ఆలోచన ధోరణిని ఏర్పరచుకుంటే ఎలా చెప్పు? ప్రతి ఒక్కరికి కూడా కష్టాలనేటివి తప్పవు కదా. కష్టం, సంతోషం రెండింటినీ సమానంగా స్వీకరించాలి. అసలు కష్టం అంటూ లేని మనిషి అంటూ ఈ ప్రపంచంలో, ఈ భూమిపైన ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. పుట్టిన ప్రతి జీవికి ఏదో ఒక విధంగా కష్టం అనేది తప్పదు. ఆ కష్టం అనేది ఇప్పుడు మీకు వచ్చింది. ఆ కష్టాన్ని మీరు అనుభవించాలి. ఆ కష్టాన్ని సంతోషంగా, ఇష్టంతో అనుభవించినప్పుడు మీకు జీవితం అనేది ఎప్పుడు కూడా అందంగా కనిపిస్తుంది. జీవితంలో ప్రతి ఒక్కరు మానవునికి, ప్రతి ఒక్క జీవికి సంతోషం, కష్టం రెండింటినీ సమానంగా స్వీకరించిన నాడు మీ జీవితం చాలా చక్కగా, అందంగా, ఆనందంగా కూడా గడుస్తుంది. అలా కాకుండా ఏదో కోల్పోయిన వాడిలా, ఏదో కోల్పోయిన దానిలా ఎప్పుడు కూడా బాధపడుతూ దిగులుగా కూర్చొని ఉంటే ఎలా చెప్పు? అసలు మాకి ఎందుకు ఇన్ని కష్టాలు అనేటువంటి ఆలోచనను ముందుగా నీ నుంచి వదిలేసే. ఎందుకంటే నువ్వు చెప్పుకుంటున్నావు, ఇతరులు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళ కష్టాలన్నిటినీ నువ్వు గమనించవు కదా. వారి కష్టాలన్నిటినీ నువ్వు అడిగి కనుక్కోలేవు కదా. మరి అలాంటప్పుడు నీకే కష్టాలన్నీ అని ఎలా అనుకుంటావు చెప్పు? ప్రతి ఒక్క జీవికి కష్టం అనేది ఉంటుంది. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమందిని వ్యక్తపరచలేరు, అంతే తేడా. నువ్వు నాతో చెప్పుకున్నావు కదా నీ కష్టం గురించి, ఇక వదిలేయ్, అన్నీ కూడా నేను చూసుకుంటాను. వాటన్నిటికీ తప్పకుండా నీకు సరైన సమాధానాన్ని నేను ఇచ్చే తీరుతాను. ఇంకా ఎప్పుడైనా ఇతరులను నమ్మే ముందు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి ముందడుగు వేయమని చెప్తూ ఉంటాను. కానీ నువ్వు చేస్తున్న పని ఏంటి? నీకు అధిక మొత్తంలో ధనం రావాలని చెడు మార్గంలో ప్రవేశించినంత మాత్రాన నీకు ఆ ధనం సంపాదన నిలకడగా ఉంటుందని ఎలా అనుకుంటావు? అది ఖచ్చితంగా అనారోగ్యం పరంగానైనా కావచ్చు, దొంగలించబడడం అయినా కావచ్చు. ఏదో ఒక విధంగా నీ నుంచి ఆ ధనం తప్పకుండా వెళ్ళిపోతుందని నువ్వు గుర్తు చేసుకో. మనం ఎవరినైనా నమ్మేటప్పుడు ఆచితూచి అడుగు వేసి ముందడుగు వేయాలి. ఎందుకంటే మన అనుకున్న వాళ్ళే మనల్ని ఎప్పుడైనా సరే వెన్నుపోటు పొడిచి మనల్ని బాధ పెడుతూ ఉంటారు. జీవితంలో కోలుకోలేని దెబ్బ తగిలేలాగా చేస్తూ ఉంటారు. అలాంటి వారందరికీ నువ్వు దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే నువ్వు ఎవరినైతే నా అని మనస్ఫూర్తిగా నమ్ముతావో తప్పకుండా వారు నీకు ఎదురు దెబ్బ రుచి చూపించి నిన్ను బాధ పెడతారు. నువ్వు బాధపడుతుంటే ఆనందిస్తూ ఉంటారు. నువ్వు ఎదుగుతుంటే ఓర్వలేక చాలా నిన్ను పాతాళానికి తొక్కాలని ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. అది ఎవరో కాదు, నీ చుట్టూ తిరుగుతూ ఉండే నీ స్నేహితులు కావచ్చు, నీ శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరైనా సరే నిన్ను ఖచ్చితంగా పాతాళానికి తొక్కే విధంగా పన్నాగాలు వేస్తూ ఉంటారు. నాగుపామునైనా నమ్మొచ్చు, కానీ ఎప్పుడైనా సరే మనల్ని మోసం చేసి ఒకసారి మనల్ని బాధ పెట్టి రుచి చూపించిన వారందరినీ జీవితంలో ఎప్పటికీ కూడా నమ్మకూడదు. ఇప్పటి నుంచి నీకు తెలిసింది కదా ఎవరు ఎలాంటి వారని. అలాంటి వారందరికీ దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే
ఎప్పుడైనా సరే నీ కుటుంబం నీ కుటుంబంలో ఉన్న సభ్యులను కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బంధుమిత్రులను కావచ్చు, నీ శ్రేయోభిలాషులను కావచ్చు, నీ అనుకున్న వారు ఎవరైతే నీకు మనస్ఫూర్తిగా నీ అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ నువ్వు దగ్గరగా ఉండడం చాలా మంచిది. ఇంకా లేనిపోని వారందరికీ అంటే ఇరుగు పొరుగు వారికి కావచ్చు, లేకుంటే ఒకసారి మనకు అసలు ముక్కు ముఖం లేని పరిచయం లేని వారందరూ ఒకసారి పరిచయం అయితే చాలు ఇంకా వారందరికీ కూడా మన రహస్యాలు, మన ఇంట్లో జరిగే విషయాలన్నీ కూడా వాళ్ళు పంచుకుంటూ ఉంటారు. అలా ఎప్పటికీ కూడా చేసుకోవద్దండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇతరులను నమ్మే ముందు, ఇతరులను మన రహస్యాలు చెప్పేటప్పుడు వారందరికీ కూడా మనం చెప్పాలా వద్దా, అసలు మనం చెప్పడం వల్ల మనకు నష్టం ఏమిటి, వారికి లాభం ఏమిటి, మనం ఇలా చెప్పుకోవడం వల్ల ఎప్పుడు కూడా కష్టాలు మనకు తప్పవు కదా అనేటువంటి ఆలోచన ధోరణిని ముందుగా అలవర్చుకోండి. ఇక నుంచి సంతోషంగా ఆనందమైన క్షణాలను జీవితంలో గడుపుతూ ఉండాలని ఎప్పుడు కూడా ఈ సాయిని నుండి కోరుకుంటున్నాడు. ఇప్పటికైనా తెలిసింది కదా ఎవరు ఎలాంటి మనస్తత్వం కలవారు, ఎవరు నీవారు, ఎవరు పరాయి వారు, ఎవరిని నమ్మితే నీ జీవితం సఖ్యతగా ఆనందంగా ఉంటుంది, ఎవరిని నమ్మకపోతే నీ జీవితం సంతోషంగా బాధగా అన్నిటినీ కూడా దూరం చేసుకుంటుంది. ఎప్పుడు కూడా ఎవరినైనా నమ్మేటప్పుడు ఒక అడుగు ఆచితూచి అడుగు ముందేసి మనము జీవితంలో కోలుకోలేని దెబ్బ మనకు తగిలినప్పుడు అలాంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండడం చాలా మంచిది. ఇప్పటికైనా అర్థమైంది కదా ఎవరు ఎలాంటి వారు అని. ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండు. ఎప్పటికైనా సరే నువ్వు ధనాన్ని సంపాదించుకోవాలని అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మంచి మార్గంలో వెళ్ళి ధనాన్ని సంపాదించుకో, కానీ చెడు మార్గంలో ఎప్పుడు కూడా ధనాన్ని సంపాదించుకోవాలని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా సరే నువ్వు మంచి మార్గంలో వెళ్ళి ధనాన్ని సంపాదించినట్లయితే అది నీకు ఎప్పుడు కూడా తోడుగా, నీడగా, అండగా నీ వెంటే ఉంటుంది. నీకు శ్రీరామ రక్షగా కూడా ఉంటుంది. అదేవిధంగా చెడు మార్గంలో వెళ్ళి నువ్వు ధనాన్ని ఎంత సంపాదించినా కూడా అది వ్యర్థమే అవుతుంది. అది పరుల పాలవుతుంది, నీకు అసలు దక్కదు. నువ్వు అనారోగ్యం పాలవుతావు, నువ్వు చాలా బాధను అనుభవిస్తావు. ఎందుకంటే అది నీ ధనం కాదు కదా. నీ ధనం కానప్పుడు నీకు అది నీ కడుపుకి ఎలా అంటుతుంది ఒకసారి ఆలోచించావా? అలా కాకుండా సొంతంగా నీ కష్టాజీతంతో నువ్వు ఏ పనినైతే మొదలుపెట్టావో ఆ పని పైన మనస్ఫూర్తిగా నువ్వు మనసును నిలిపి నీ పనిని నువ్వు సఖ్యతగా సంతోషంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే కనుక నీకు ఆ పని నుంచి వచ్చిన ధనం ఏదైతే ఉందో అది శాశ్వతంగా నీ నుంచే నీ దగ్గరే ఉంటుంది. అది ఒక్క రూపాయి అయినా సరే నువ్వు మనస్ఫూర్తిగా అనుభవించగలవు. నాది అని దర్జాగా, హుందాగా గుండెల మీద చేయి వేసుకొని సంతోషంగా ఆనందంగా జీవితాన్ని గడపగలవు. అలా కాకుండా అసలు నీకు పరిచయమే లేనటువంటి వ్యక్తులతో కానీ, అసలు నీకు ఎప్పుడు కూడా అసలు వీరు ముఖం తెలియనటువంటి వ్యక్తులను నువ్వు పరిచయం చేసుకొని వారితో చెడు మార్గంలో పయనించి ధనాన్ని ఎప్పుడు కూడా పోగు చేసుకోలేవు. ఇకనైనా సంతోషంగా ఉండు. ఇకనైనా జీవితంలో ఎలా ఉండాలి, ఎప్పుడు ఎవరిని నమ్మాలి అనేది అర్థమైంది కదా. ఇప్పటి నుంచైనా జీవితాన్ని మనస్ఫూర్తిగా గడుపు. సంతోషకరమైన, ఆనందకరమైన క్షణాలను ఆస్వాదించు. ఎందుకంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియనటువంటి కాలం. అనారోగ్య సమస్యలు అన్నిటినీ మూట కట్టుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఒకరిని బాధ పెట్టి సంతోషంగా ఉండాలి అని అనుకోవడం నీ మూర్ఖత్వమే అవుతుంది. ఒకరిని బాధ పెట్టకూడదు. ముఖ్యంగా నీ తల్లిదండ్రులను బాధ పెట్టిన నాడు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేవు. తల్లిని, తండ్రిని మించినటువంటి గురువు, దైవం ఎవరూ లేరని అంటారు కదా. అలాంటి తల్లిదండ్రులను ఎప్పుడు కూడా బాధ పెట్టకూడదు. ఇంకా ముఖ్యంగా నువ్వు ఎంతో నిన్ను నమ్ముకున్నటువంటి నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, వీరందరితో సఖ్యతగా ఉండు. ఎందుకంటే కేవలం నిన్ను నమ్ముకొని వారందరూ ఉంటారు కాబట్టి వారికి నీ ఎప్పుడు కూడా కించపరచొద్దు, అవమానించొద్దు, ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడొద్దు. ఎందుకంటే కేవలం నిన్ను నమ్ముకొని నీ కోసమే వచ్చినటువంటి నీ బంధాన్ని నువ్వు శాశ్వతంగా, ఆనందంగా, సంతోషంగా చూసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా నువ్వు బాధ పెట్టి నష్టపోయేలాగా చేసి ఇంకా కృంగదీసేలాగా చేయకూడదు. అలా చేసినప్పుడు వారు నీ నుంచి ఎంతో బాధపడతారు. ఎంతో శిక్షను, ఎంతో బాధను కూడా నువ్వు అనుభవిస్తావు. అలాంటి బాధ నీకెందుకు చెప్పు? పరిచయమే లేనటువంటి బంధాల కోసం నువ్వు ఆరాటపడొద్దు. ఉన్నటువంటి బంధాన్ని దూరం చేసుకోవద్దు. లేనిపోని బంధాల కోసం నువ్వు నీ దగ్గర శాశ్వతంగా ఉన్నటువంటి బంధాలను దూరం చేసుకోవద్దు. ఎందుకంటే మనకు భగవంతుడు ఏ బంధాన్నైనా
శాశ్వతంగా నిలుపుతున్నాడు అనేది ఆ దైవ నిర్ణయంగా ఉంటుంది. నువ్వు లేనిపోని బంధాల కోసం పరుగులు పెట్టి ఉన్నటువంటి జీవితాన్ని ఆస్వాదించలేక ఎప్పుడు కూడా బాధపడుతూ సంతోషంగా మాత్రం నీ జీవితాన్ని నువ్వు గడపలేవు. ఇది మాత్రం సత్యం. ఇంకా అధిక మొత్తంలో ధనం రావాలని ఎన్నోసార్లు బాధపడ్డావు కదా. నీకు ఖచ్చితంగా అధిక మొత్తంలో ధనం అందే తీరుతుంది. ఊహించినటువంటి అద్భుతాలను నీ జీవితంలో ఎన్నిటినో నువ్వు తప్పకుండా రుచి చూస్తావు. ఇన్నాళ్ళు బాధపడ్డావు, ఇక నుంచి నీకు ఆనందమైన క్షణాలను ఈ బాబా తప్పకుండా నీకు పరిచయం చేస్తాడు. అది ఎప్పుడు ఎలాగా అనేది నీకు నేను చెప్పను, కానీ ఖచ్చితంగా నువ్వు త్వరలోనే అతి మంచి శుభకార్యాన్ని, అలాగే నీ ఇంట్లో అనేక రకాలైనటువంటి మంచి శుభకార్యాలు తప్పకుండా జరుగుతాయి. వాటన్నిటిని చూసి నీ మనసు చాలా సంతోషంగా ఉంటుంది. ముందుగా నువ్వు ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటున్న వేడుక నీ సొంత ఇంటి కళ. నీ సొంత ఇంటి కళను నువ్వు తప్పకుండా నెరవేర్చుకోగలుగుతావు. దానికి కొంచెం మొత్తంలో ధనం కావాలని నన్ను అడిగావు కదా. ఆ ధనాన్ని నువ్వు చేస్తున్న పనిలో కావచ్చు, నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగంలో, నువ్వు చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో ఏదైనా సరే తప్పకుండా నీకు అధిక మొత్తంలో ధనాన్ని నీకు వెచ్చించేలాగా ఈ బాబా నీకు అనుకరించబోతున్నాడు. అది ఎవరి ద్వారైనా సరే నీకు అధిక మొత్తంలో ధనం తప్పకుండా అందుతుంది. నువ్వు ఆ ధనాన్ని చూసి చాలా సంతోషిస్తావు. ఆ ధనాన్ని నేనే స్వయంగా నీకు ఇవ్వలేకపోవచ్చు, వేరే వారి ద్వారా తప్పకుండా నీకు ఆ ధనాన్ని అందించి పంపుతాను. అప్పుడు నువ్వు ఆ ధనాన్ని నీ సొంత ఇంటి కలగా నెరవేర్చుకొని మిగతా ధనాన్ని నీకు భవిష్యత్తులో నీ పిల్లల కోసం కావచ్చు, ఇంకా ఏ విషయం కోసమైనా సరే దాచుకో. ఎప్పుడైనా సరే ధనం వచ్చినప్పుడు, ధనం లేనప్పుడు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండు. ధనం ఉన్నప్పుడు విర్రవీగుతూ, ధనం లేనప్పుడు కుమిలిపోతూ ఉండడం అలా ఎప్పటికీ కూడా మంచిది కాదు. ధనం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకేలా ఉండాలి, ధనం లేనప్పుడు కూడా అలానే ఉండాలి. అలా ఉన్నప్పుడే నువ్వు ప్రశాంతంగా బ్రతకగలవు. ఇతరులు కూడా నేను ఎవరు ఏమీ అనుకోరు. అలా కాకుండా ధనం లేనప్పుడు బాధపడుతూ ఉన్నాడు, ధనం ఉన్నప్పుడు ఎంత విర్రవీగుతున్నాడు చూడు, ఎప్పుడు కూడా అధిక మొత్తంలో ఖర్చులు చేస్తూ జీవితాన్ని ఇలా గడుపుతూ ఉన్నాడు అనేటువంటి మచ్చను నువ్వు ఎప్పుడు కూడా తీసుకోవద్దు. అందుకే ధనం ఉన్నప్పుడు ఒకలా, ధనం లేనప్పుడు ఒకలా ఎప్పటికీ కూడా ఉండకూడదు. ధనం ఎప్పటికీ కూడా శాశ్వతం కాదని ఈ విషయాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. ఎందుకంటే ఒకసారి ధనం నీ చెంతకు వచ్చినప్పుడు నువ్వు మనశ్శాంతిని తప్పకుండా కోల్పోతావు. నీ దగ్గర ధనం లేనప్పుడు నువ్వు ఎంత ప్రశాంతంగా ఆనందంగా తిన్నకాడికి ఉన్నకాడికి ఎంత ఉన్నావో, కడుపు నిండా తిని కంటి నిండా ఎంత నిద్రపోయావో, నీకు ధనం వచ్చిన తర్వాత అసలు మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. ఎందుకంటే ఆ ధనాన్ని చూసుకుంటూ అది ఎక్కడ దొంగల పాలవుతుంది, అపహరిస్తారు అనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఆ ధనాన్ని నువ్వు పోగు చేసుకోలేక ఎంతో బాధపడతావు. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, ధనం ఉన్నవారంతా ఎంత సంతోషంగా ఉంటారు కదా, అసలు ధనము ఉంటేనే సంతోషంగా ఉంటాము అనేటువంటి అపోహను ముందుగా నీ నుంచి వదిలే. ఎందుకంటే అధిక మొత్తంలో ధనాన్ని సంపాదించుకున్నవారు అది సంపాదించుకోలేక అక్రమంగా ఆక్రమించుకున్నవారు కావచ్చు, లేదా అది ఉన్నట్టుండి ధనం ఎక్కువ మొత్తంలో వచ్చిన వారికి కావచ్చు, మనసు అనేది ప్రశాంతంగా ఉండదు. అసలు జీవితాన్ని సంతోషంగా గడపలేరు. వారికి ఎన్నో రకాలైనటువంటి బాధలు, కష్టాలు, సమస్యలు ఉంటాయి. ఆ ధనాన్ని ఎక్కడ పెట్టాలో, ఎలా భద్రపరచుకోవాలో తెలియక ఎంతో రకాలైనటువంటి బాధలను అనుభవిస్తూ ఉంటారు. కనీసం తినడానికి తిండి లేనటువంటి సమయం, నిద్రపోవడానికి కంటి నిండా నిద్రపోవడానికి సమయం లేనటువంటి సమయాన్ని వాళ్ళందరూ గడుపుతూ ఉంటారు. కానీ ధనం ఉన్న వారందరూ సంతోషంగా ఉంటారని అనుకోవడం నీ అపోహ మాత్రమే. ఎవరికి ఉన్నటువంటి సమస్యలు వారందరికీ తప్పకుండా ఉంటాయని ఇది మాత్రం గుర్తు చేసుకొని జీవితాన్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచుకో. కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కేటువంటి రాజయోగం నీకును రాసిపెట్టి ఉంచాను. తప్పకుండా నువ్వు ఆ అదృష్టాన్ని పొంది జీవితంలో ఎంతో సంతోషంగా ముందుకు గడుపుతావని ఎప్పుడు కూడా ఈ సాయి నీ నుండి కోరుకుంటూ ఉంటాడు. సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకైతే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి సమస్యలు కష్టాలు ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి తప్పకుండా ప్రేయర్ అయితే చేస్తాను. రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. బాబాగారి ఆశీర్వాదం మీపై, మీ కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎప్పుడు కూడా మీరందరూ బాధపడుతూ ఉండకుండా సంతోషంగా జీవితాన్ని గడపాలని బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.
అవునా